ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన వేసవి సెలవులు, తెరుచుకున్న పాఠశాలలకు పయనమైన విద్యార్థులు. 10వ తరగతి వరకు బుట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం పాఠశాలలో తరగతులు నిర్వహించాలి అంటూ ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు సంఘాలు. చంద్రపూడి పోలవరం నియోజకవర్గంలో విజయవంతమైన వెన్నుపోటుకు 2 ఏళ్లు, పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. భక్తసంద్రమైన జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయం మధ్య చైర్మన్ గా నియమితులైన డాక్టర్ రాజాన సత్యనారాయణకు ఘన సత్కారం. జంగారెడ్డిగూడెం బైపాస్ రహదారిలో క్రాస్ రోడ్ల వద్ద ఫ్లెక్సీలు, ప్రమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు విద్యా సంస్థలకు పయనమయ్యారు. తొలి రోజు హాజరు శాతం స్వల్పంగా ఉన్నప్పటికీ స్కూల్ తెరుచుకోవడంతో భవిష్యత్తులో హాజరు శాతం పెరుగుతూ వస్తుందని జంగారెడ్డిగూడెం మండల విద్యాశాఖ అధికారి రాములు తెలియజేశారు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు కలిపి 6250 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలియజేశారు. 10వ తరగతికి వచ్చేవారు, 6వ తరగతికి వచ్చేవారు మారుతూ ఉంటారని, అదేవిధంగా కొత్తగా విద్యార్థులు చేరుతూ ఉంటారని తెలియజేశారు. విద్యార్థులకు సంబంధించి అన్ని వసతులను ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలని ఆయన సిటీ న్యూస్ తో కోరారు. కావడం జరిగింది. మరి తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మీ పిల్లల్ని మరి విద్యా సంవత్సరంలోనే చక్కటి విద్యాబుద్ధులు నేర్పాలి అంటే మొదటి నుంచి పిల్లల్ని సక్రమంగా పంపించవలసిన అవసరాలు ఉన్నాయి. దానికి గాను మనం సన్నద్ధం చేసి విద్యార్థులందరినీ మొదటి రోజున ఈ పిల్లల్ని పాఠశాలకు పంపిస్తున్నారని భావిస్తా ఉన్నాం. ఇంకా అట్లాంటి పంపించని పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా పంపించేటట్లు ఏర్పాటు చేస్తూ, అలాగే కావలసిన పుస్తకాలు పాఠశాలలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే వీళ్ళందరినీ సక్రమంగా సన్నద్ధం చేసి సక్రమైన దుస్తులతోనూ, అట్లాగే వాళ్ళ హెయిర్ స్టైల్ కటింగ్ అన్నిటితోనూ కూడా మనం చక్కగా ఉండేటట్లుగా ఏర్పాటు చేస్తూ, అట్లా పిల్లలు నిరంతరం పాఠశాలకు వెళ్ళే రీతిగాను, అట్లా కొత్తగా జాయిన్ అయ్యే విద్యార్థులు ఇంకెవరైనా ఉన్నట్లయితే సంబంధిత అందుబాటులో ఉన్న పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రధానోపాధ్యాయులు వారిని కలిసినట్లయితే వాళ్ళకి అడ్మిషన్ తీసుకుంటారు. దానికి కావాల్సిన ఫామ్స్ ఏవైతే ఉంటాయో కన్సల్ట్ హెడ్ మాస్టర్ కూడా చెప్పడం జరుగుద్ది. వాటన్నిటిని సక్రమంగా మీరు సబ్మిట్ చేసినట్టయితే గవర్నమెంట్ నుంచి వస్తున్న ఏవైతే ఇనిషియేటివ్స్ ఉన్నాయో అవన్నీ కూడా సక్రమైన టైంలో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని సద్వినియోగం చేసుకుంటూ, అలాగే మీ పిల్లల భవిష్యత్తుని మంచి బంగారు బాటలో వేయాలంటే మనకి గవర్నమెంట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నిటి కూడా మనవంతు సహకారం ఇచ్చినట్లయితే వాళ్ళ భవిష్యత్తుని మనం సక్రమంగా తీర్చిదిద్దడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ అందరికీ మరి నూతన సంవత్సరంలో పాఠశాల పునఃప్రారంభానికి సంబంధించిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి అందరూ కూడా అటెండ్ అవ్వాలని, అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళని సక్రమంగా సాగనంపాలని పాఠశాలకి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జంగారెడ్డిగూడెంలో ఫైర్ స్టేషన్ వెనుక జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన జంగారెడ్డిగూడెంలోని సాయి స్ఫూర్తి హాస్పిటల్ కు తరలించారు. గోపాలపురం మండలం గరగపాడుగా తెలియజేస్తున్నారు. సాయి స్ఫూర్తి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా నిర్మించే భవనంలో టైల్స్ పని కోసం వచ్చినట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో లారీ ఢీకొట్టినట్లు కార్మికులు పేర్కొంటున్నారు. 10 మంది కార్మికులం పని చేయడానికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఫైర్ స్టేషన్ నుంచి జాతీయ రహదారికి వెళ్లే క్రాస్ రోడ్డులో వాహనాలు కనిపించకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, జాతీయ రహదారిపై నుంచి వచ్చే లారీలు కనిపించడం లేదని తెలియజేశారు. 10వ తరగతి వరకు బుట్టాయిగూడెం మండలం పులిరాముడిగూడెం ప్రభుత్వ పాఠశాల విద్యాబోధనలు చేసేలా ప్రభుత్వం కృషి చేయాలని, ఆ పాఠశాలను కుదించి 7వ తరగతి వరకు చేయడం తగదని కోరుతూ శుక్రవారం ఆందోళన చేపట్టారు.
విద్యార్థులు వారి తల్లిదండ్రులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గతంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పాఠశాలను ప్రస్తుతం 7వ తరగతి వరకు మాత్రమే కొనసాగించడం తగదని బైఠాయించారు. ఉన్నత తరగతులు తొలగించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్కూల్ ముందు బైఠాయించి విద్యార్థులతో కలిసి తమ ఆవేదన వెలిబుచ్చారు. మా పాఠశాల మాకు కావాలి అంటూ నినాదాలు చేశారు. పాఠశాలను తిరిగి 10వ తరగతి వరకు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన సాగించారు. విద్యా హక్కును కాపాడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పులిరామన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో పై అడవిలోంచి ఉన్న 16 గిరిజన గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. ఏజెన్సీలో ఎందరికో విద్యా బుద్ధులు చెప్పిన పులిరామన్నగూడెం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యను అందించేలా చూడాలని మీడియాతో పలువురు కోరారు. తమకు న్యాయం చేయాలని అధికారులను గ్రామస్తులు వేడుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ ఐటీడీఏ కేఆర్పురం అండి. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు వాళ్ళు ఈ ఆశ్రమ్ స్కూల్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్కూల్లోనూ ఎంతమంది శాంక్షన్ స్ట్రెంత్ ఉంది, ఎంతమంది అడ్మిషన్ ఉంది కింద సంవత్సరం అనే దాని మీద స్టాండర్డైజేషన్ ఆఫ్ స్ట్రెంత్ అని ఒక కార్యక్రమం చేపట్టడం జరిగిందండి ఏప్రిల్ నెలలో. అందులో సందర్భంగా ఈ మన పులిరాముడుగూడెం ఆశ్రమ్ స్కూల్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్ బుట్టాయిగూడెం మండలంలో కూడా కిందటి సంవత్సరం 161 మంది స్ట్రెంత్ ఉన్నారు. 240 మందికి 3rd నుంచి 10th వరకు ఒక క్లాస్ కి 50 మంది లెక్కన 240 మంది ఉండాలండి. కానీ 161 మందే ఉన్నారు. దాని సందర్భంగా రివ్యూ చేసి ఇక్కడ 7th, 8th, 9th, 10th క్లాస్ ని ఇక్కడ మార్చేసి వేరే దగ్గర షిఫ్ట్ చేయమని జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 3rd నుంచి 7th వరకు ఈ స్కూల్ రన్ చేయడానికి ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పెద్దలు, చుట్టుపక్కల వాళ్ళ గ్రామస్తులు అందరూ కలిసి పేరెంట్స్ అది అలా చేయడానికి లేదు, ఇది ఎప్పుడూ పూర్వం నుంచి నడుస్తున్న స్కూల్ ఇది. ఈ స్కూల్ ని ఆ విధంగా స్ట్రెంత్ ప్రకారం తగ్గించడం మంచిది కాదు. స్ట్రెంత్ ట్రైబల్ ఏరియాస్ లో స్ట్రెంత్ అంత ఆశాజనకంగా ఉండదని అందరికీ తెలుసు. ఈ ట్రైబల్స్ ని ఒక ప్రత్యేకంగా తీసుకొని ఇక్కడ పీవీటీజీ పిల్లలు చదువుతున్నారు, వాళ్ళు అక్కడ దూరంగా వెళ్ళలేరు అని ధర్నా చేయడం జరిగింది. దాని మీద వెంటనే డెసిషన్ కావాలని స్కూల్ ఎదురుగా ధర్నా చేశారండి. దీనికి పై అధికారులతో హెడ్ ఆఫీసు ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ లో మాట్లాడి ఈ సమస్యను వివరిస్తే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. ఈ సంవత్సరం నుంచి మళ్ళీ యథావిధిగా 3rd నుంచి 10th వరకు ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందరూ దీనికి హ్యాపీగా ఫీల్ అయ్యారండి. పేరు తెల్లం రామకృష్ణ, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రేషనలైజేషన్ పేరుతో స్కూళ్ళని క్లబ్ చేస్తా ఉంది. అంటే గతంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న స్కూల్ ని ఇప్పుడు 3 నుంచి 7వ తరగతి వరకు, 5వ నుంచి 10వ తరగతి వరకు స్కూల్ ని చేసింది. ఐటీడీ పరిధిలోని 25 పాఠశాలలు ఉంటే 4 పాఠశాలని ఈ రోజు 3వ నుంచి 7వ తరగతి వరకు మార్చింది. అందులో ఒకటి మహిళా బాలికలకు సంబంధించి స్కూల్ ఉంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే పూర్వం ఇంత మునుపు ఎట్లా ఉందో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొనసాగించమని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైన విధానం సరైనది కాదు. వెంటనే ఈ మార్పుని పునరాలోచన చేసి యథావిధిగా కొనసాగించమన్నది మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. పులిరామన్నగూడెం స్కూల్ ఇప్పుడు 3 నుంచి 7 వరకు చేసింది. మాకు 3 నుంచి 7 కాదు 10 వరకు ఉంచాలన్నదే వాళ్ళు కోరుతూ ఈ రోజు గ్రామస్తులంతా వచ్చి టెంట్ వేసుకుని స్కూల్ ఓపెనింగ్ రోజే నిరసన తెలియజేశారు. డీడీ గారు వచ్చారు. డీడీ గారు పైన కమిషనర్ గారికి, కలెక్టర్ గారితో మాట్లాడమని చెప్పారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము యథావిధిగా కొనసాగిస్తామని చెప్పారు. అయితే ఈ సంవత్సరం వరకు కొనసాగిస్తారా లేకపోతే వచ్చే సంవత్సరం వరకు కొనసాగిస్తారా అన్నది స్పష్టత లేదు. కాబట్టి ఆ స్పష్టత కూడా ఇమ్మని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పాఠశాలల యొక్క స్థాయిని తగ్గిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆ జీవోని మేము వ్యతిరేకిస్తున్నాం. పాత స్థాయిలో యథార్థంగా పాఠశాలల యొక్క స్థాయిని కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి పాఠశాలల యొక్క స్థాయిని 3వ తరగతి నుంచి 7వ తరగతికి, 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠశాలల యొక్క స్థాయిని 3వ తరగతి నుంచి 7వ తరగతి, అలాగే 3వ తరగతి నుంచి ఉన్నటువంటి కొన్ని పాఠశాలని 3 నుంచి 7కి అలా కుదిస్తూ ఇవాళ పశ్చిమ ఏజెన్సీలో ప్రధానంగా ఏలూరు జిల్లాలో 25 పాఠశాలల్లో కూడా మార్పులు చేర్పులు చేశారు. ఇది గిరిజనుల విద్యార్థుల యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లో డ్రాప్ అవుట్స్ ని పెరిగే విధంగా
ఈ చర్య ఉంది. ప్రభుత్వం వెంటనే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసరించాలి. 1986 నుంచి మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్యకు సంబంధం లేకుండా పాఠశాలని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజున పాఠశాలని ఏర్పాటు చేశారు. పులిరామనగూడెం పాఠశాలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. పులిరామనగూడెం, రాజానగరం, దొరమావిడి ఈ 3 పాఠశాలలు ఇవాళ ఏజెన్సీ ఐటీడీఏలు ఏర్పాటు కాకముందు నుంచే ఇక్కడ పాఠశాలలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఈ రోజున ఈ పాఠశాలల్ని మరి మూసివేయటం అనేటువంటిది, స్థాయి తగ్గించడం అనేటువంటిది ఈ గిరిజనుల డ్రాప్ అవుట్స్ పెరగడానికి మరి ఉపయోగపడద్దని, మరి ఇది గిరిజనులకి విద్యను దూరం చేసే చర్య కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం సిపిఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మండల కమిటీ సభ్యులు బి రాంబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో రైతులు, సామాన్య ప్రజలు తాకట్టు పెట్టిన బంగారం విషయంలో మీడియాలో వెలువడుతున్న కథనాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. బ్యాంక్ యాజమాన్యం వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. మీడియా కథనాల ప్రకారం తాకట్టు పెట్టిన బంగారం భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజ నిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత రైతులు, ఖాతాదారులకు పూర్తి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సూర్యకిరణ్, జోడే సూర్యచంద్రం, పార్టీ సభ్యులు పోతురాజు, వీర్రాజు, సిహెచ్ రవి పాల్గొన్నారు. ఆర్ లింగరాజు, సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు సిపిఎం పార్టీ జంగారెడ్డిగూడెం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జంగారెడ్డిగూడెం సిపిఎం ఆఫీసులో జరిగింది. ప్రధానంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో బరోడా బ్యాంకులో గత వారం 10 రోజుల నుంచి రైతులు కానీ, సామాన్యులు కానీ వాళ్ళ యొక్క సొంత బంగారాన్ని తాకట్టు పెట్టి కొన్ని అప్పులు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కరే వాళ్ళ బంగారం తీసుకోవడం కోసం ఏంటంటే వాళ్ళు పెట్టిన బంగారానికి, అక్కడ ఉన్న వాస్తవ బంగారానికి ఏమాత్రం కూడా పొందడం లేదు. ఒక అప్రైజర్ పాత్ర ఉందని చెప్పేసి ఇప్పటివరకు బయటకు వచ్చింది. అప్రైజర్ పాత్ర అంటే అప్రైజర్ తప్పకుండా శిక్షించాలి. కానీ అప్రైజర్ సొంత వ్యవహారంగా ఆయన ఒక్కడి వల్ల ఏం జరగదు. బ్యాంక్ అధికారుల పాత్ర ఉంటుంది. దాని వెనకాల ఇంకెవరన్నా పాత్ర ఉందని స్పష్టంగా న్యాయ విచారణ జరిపించి ఎవరైతే బాధితులు ఉన్నారో రైతులు కానీ, సామాన్యులు కానీ వారి బంగారాన్ని వారికి తిరిగి స్పష్టంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. లేకపోతే బాధితులందరూ కూడా సమీకరించి ఉద్యమించడానికి సిపిఎం పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పేసి జంగారెడ్డిగూడెం మానవతా అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మార్కండేపురం గ్రామంలో అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైన రాసూరి సత్యవతిని మానవతా స్వచ్ఛత సేవా సంస్థ ఆర్థికంగా చేయూతనిచ్చింది. మానవతా సంస్థ తరపున 5,000 రూపాయలు అందజేశారు. మానవతా అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ 500, ఎల్ఐసి కృష్ణమూర్తి 500, తన్నీరు రామకృష్ణ 500 ఆర్థిక సహాయం అందజేయగా మొత్తంగా 6,500 రూపాయలు సత్యవతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్, కాబోయే చైర్మన్ తన్నీరు రామకృష్ణ, గద్దె సత్యనారాయణ, మానవతా సభ్యులు పాల్గొన్నారు. మా మానవతా సంస్థలో నేను ఈ విషయం చెప్పాను. అయితే వారికి మన మానవతా తరఫుని సాయం చేయాలని అక్కడ అనుకున్నాం. ఈ రోజుని అక్కడ ఈ రోజు నెరవేరింది. మానవతా తరఫుని సంస్థ తరఫుని 5,000, ఎల్ఐసి కృష్ణమూర్తి గారు 500, నేను ఒక 500, మన రామకృష్ణ తన్నీరు రామకృష్ణ ఒక 500, వారికి సత్యవతి గారికి ఏదో వృధాభక్తిగా చిన్న సాయం చేశాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తానికి మేము విలువగా ముందుంటామని, ఇటువంటిది మానవతా సభ్యత్వ రుసుముతో ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తామని మేము ఇవాళ జంగారెడ్డిగూడెన్ని పేజర్ బాక్సు, శాంతిరథం, అంబులెన్సు మెయింటెనెన్స్కి యొక్క సభ్యత్వ రుసుములోనే దానికి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. డ్రైవర్లకి, మెయింటెనెన్స్కి ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు మేము చేయగలుగుతాం. ఇది వంచితులకే మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని పుర ప్రముఖులు వీక్షించి సభ్యత్వ రుసుముతోటే వీళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మనం కూడా సభ్యత్వం చేరి ఇటువంటి కార్యక్రమాలు విలువగా చేయమని మనం ప్రోత్సహిస్తే రోజుకి 2 కానీ రోజు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తాక మేము ముందుంటాం. ఇటువంటి కష్టాన్ని కూడా మేము వెరవని ఈ సందర్భంగా మేము కోరి ప్రార్థిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తాకి చేదోడు వాదోడుగా ముందుకు రావాలని, మానవతా సభ్యత్వం అందరూ తీసుకుని ఈ యొక్క మానవతా సంస్థని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా నేను జంగారెడ్డిగూడెం పుర ప్రముఖులకి, వ్యాపారవేత్తలకి, రాజకీయ నాయకులకి కోరి ప్రార్థిస్తున్నాను.
జంగారెడ్డిగూడెంలో మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు కార్యాలయం నుంచి నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడికి వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గోడ పత్రికలను విడుదల చేశారు. భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చింతలపూడికి వెళ్లి ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అధికారంలోకి వచ్చినట్లు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి శ్రీనివాసరావు, జట్టి ఆదిత్య, కుక్కల ధర్మరాజు, కర్పూరం నాని, ఓరుగంటి నాగేంద్ర, వీరవల్లి సోమేశ్వరరావు, అమ్మానిలయం శ్యాంబాబు, నేకూరి కిషోర్ పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466. బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నెంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమః 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం.
కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పోలవరం నియోజకవర్గ కన్వీనర్ తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మోటార్ సైకిల్ పై తెల్లం బాలరాజు సవారీ చేసుకుంటూ దారి పొడవునా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు, తెలుగు రైతు విభాగం అధ్యక్షులు వాసిరెడ్డి మధు, పోలవరం పరిశీలకులు శివాజీ రాజా, భీమవరం పరిశీలకులు మంతన సోమరాజు, ఎంపీపీ గంజుమాల రామారావు, మండల అధ్యక్షులు తుమ్మలపల్లి గంగరాజు, టౌన్ అధ్యక్షులు నూకల రాము, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు చిక్కాల దుర్గా ప్రసాద్, పోలవరం ఎంపీపీ వెంకటరెడ్డి, బొట్టాయిగూడ మండల అధ్యక్షులు అల్లూరి రత్నాజీ, జీలుకుమిల్లి మండల అధ్యక్షులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కన్నాపురం నుంచి తిప్పకాయలపాడు, అంకాలగూడెం మీదుగా కోయిలగూడెం వరకు సాగింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించి పూలదండలు వేసి ఘన నివాళి అర్పించారు. సుమారు 800 ద్విచక్ర వాహనాలతో నిర్వహించిన ర్యాలీ చూపర్లను ఆకట్టుకుంది. ప్రజలు సైతం స్వచ్ఛందంగా మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొనడం మరో విశేషమని చెబుతున్నారు. ఎన్నికలు రాకముందే పోలవరం నియోజకవర్గంలో కన్నాపురం నుంచి కోయిలగూడెం వరకు చేపట్టిన మోటార్ సైకిల్ ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ నరకేతలు పెడుతూ పరిపాలిస్తున్న చంద్రబాబు పాలనకి నిరసన తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు గంటల కార్యక్రమంలో పాల్గొని మరి పెద్ద ఎత్తున మరి జగన్మోహన్ గారి నాయకత్వాన్ని పిలుపుని అందిపుచ్చుకొని ఈరోజు మన ఈరోజు వెనుకోవడానికి ఎందుకన్నారంటే 1924 మధ్యలో గవర్నమెంట్ లో భారతదేశంలో ఎక్కడికి చూడని విధంగా ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉన్న ప్రతి వ్యక్తికి ఇంటింటికి 50 మందికి ఒక మనిషిని పెట్టి ఎటువంటి అవసరం ఉన్నా వీడే డైరెక్ట్ గా వెళ్ళి సేవలు చేసే ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు భారతదేశంలో ఉన్న ప్రభుత్వాన్ని ఒక్కరిగా ఏమీ చేయలేక కూటమిగా ఏర్పడి ముగ్గురు కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి జంగారెడ్డిగూడెంలో నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో జరిగిన 3 రోజుల ధ్యానోత్సవం విజయవంతమైంది. ప్రతిరోజు సుమారు 50 మంది హాజరయ్యి ప్రతి ధ్యానాన్ని శ్రద్ధగా నేర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సహజ మార్గ పద్ధతితో అనుసంధానమవుతూ ప్రతి ఆదివారం జంగారెడ్డిగూడెంలో సాయంత్రం 5:30 అశ్వరూపేట రోడ్ నందు అయ్యన్న కాలనీలో సమూహ ధ్యానం జరగనున్నట్లు ఇన్ఛార్జ్ ముత్యాలరావు సత్యవతులు తెలియజేశారు. ధ్యానాభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 3 రోజుల పాటు హాల్ ఇచ్చిన నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. 8 నుండి 15 సంవత్సరాల వయసు పిల్లలకు బ్రైట్ మైండ్స్ అనే మంచి కార్యక్రమం తీసుకువస్తామని, రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను చేస్తామని హార్ట్ఫుల్నెస్ బృందం తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఉపాలయంలో వెంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి అమ్మవారికి శుక్రవారం సందర్భంగా అభిషేకాలు చేశారు. నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అర్చన, అష్టోత్తర పూజలు జరిపారు. శ్రీమాత్రే నమః అంటూ నామస్మరణ చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
ప్రథమాన్య సన్నాప్తిహనాథం మహిమాత్రే సాధ్యాః శాంతిదేవ ఓం స్వస్తి దివ్యై నమో నమః పదం నమస్కారాన్. మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గా నియమితులైన డాక్టర్ రాజాన సత్యనారాయణను జంగారెడ్డిగూడెంలో నూకాలమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. నూకాలమ్మ అధ్యక్షులు రొంగల నాగేశ్వరరావు అధ్యక్షత వహించి తొలుత రాజాన చేసిన సేవలను కొనియాడారు. సభ వ్యాఖ్యాతగా ఆలయ కమిటీ గౌరవ సలహాదారు కనుపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ వ్యవహరించారు. రాజాన సత్యనారాయణ పట్టణ మధ్యస్థంగా వేంచేసి ఉన్న గంగానమ్మ, గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప తదితర దేవాలయాలకు సంబంధించి అనేక సంవత్సరాలుగా అనేక విధాలుగా సేవలు చేస్తూ 2018లో నూకాలమ్మ దేవాలయాన్ని వైభవంగా నిర్మించి నిరంతరం అమ్మవారి సేవలు తరిస్తున్నారని అన్నారు. డాక్టర్ రాజాన ఆంజనేయ స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ గా అవకాశం రావడం జంగారెడ్డిగూడెంలో భక్తులందరికీ హర్షదాయకమని ధనకుమార్ అన్నారు. రాజాన రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకుపోతూ మధ్యక్షేత్రం అభివృద్ధి లక్ష్యంగా పనిచేయగల సమర్థుడని తెలియజేస్తారు. గోకుల తిరుమల పారిజాతగిరి అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ రాజాన సత్యనారాయణకు తమ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షుడు కృష్ణబాబు తన పాటలతో పండుని ఘనంగా సత్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు కాలుపురి శంకర మహేష్ శర్మ బృందం నిత్య పూజ కైంకర్యాలు, పంచామృత అభిషేకాలు, సాయం సంధ్య హారతి పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదాశీర్వాదాలతో పండుని ఆశీర్వదించారు. అనంతరం నూకాంబిక సేవా బృందం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు రాజాన సత్యనారాయణను దుస్సాలువలు, పూల బుకేలు, పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ తన జీవితంలో నూకాలమ్మ తల్లి అనేక సందర్భాలలో ఇచ్చిన అనుభవాలను పురస్కరించుకుని తాను నిత్యం భగవత్ సేవలో తరించాలని, ప్రతి హిందువు కనీసం వారంలో 2 రోజులైనా కుటుంబ సమేతంగా గుడికి వచ్చేలా చేయాలని తాను సంకల్పించుకుని దైవ సేవలో నిమగ్నమయ్యాలని, భక్తులందరి సహకారంతో భగవద్ ఆశీస్సులతో ముందుకు సాగుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు త్రిపుర రమేష్, పోలుపర్తి రాము, రొంగల పుల్లయ్య, చిట్లూరి సర్వేశ్వరరావు, గాలి నూకరాజు, చెంతకాయ లచ్చిరాజు, తిరుపతి రమేష్, నాగం రాజు, పంచాల రామకృష్ణ, రొంగల సత్యనారాయణ, చిట్లూరి వెంకటేశ్వరరావు, తల్లాడ కోటేశ్వరరావు పాల్గొన్నారు. వ్యవస్థలు మారుతుంటాయి, ఇవి మారుతాయి కావాలంటే పైకి ఎదగాల తప్ప ఇందులో మారే పరిస్థితి ఏం లేదు. కొంతమందికి సేవ ఒక ఫ్యాషన్, కొంతమందికి ఒక ఆనందం, ఒక సంతోషం, ఈ శ్వాస శ్వాస అంటే ప్రాణం పిచ్చి ఒక రకంగా చెప్పాలి. ఎక్కడ ఉన్నా వెళ్ళిపోవడమే కార్యక్రమం. నన్ను అడిగితే ఆవిడ సక్సెస్ వారి శ్రీవారికి కూడా చెందుతున్నాడు. ఆ టైం కాదు తీసుకెళ్ళాలి జనరేషన్ కాదు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ శ్రీ నూకాలమ్మ టెంపుల్ శాస్త్రవేత్తగా దీన్ని 8:30 చేస్తూ టెంపుల్ను అందరికీ భక్తులకు సౌకర్యవంతంగా చేస్తూ అమ్మవారి కృపకు పాత్రవుతున్న శ్రీ రాజాన గారు ఈరోజు మనకు కూడా 11 చైర్మన్గా గవర్నమెంట్ నియమించడం గొప్ప పరిణామమని తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. మరి ముఖ్యంగా నూకాలమ్మ గుడి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మనందరం ఇక్కడ చేస్తున్నాము అంటే మనకి చాలా స్వేచ్ఛ ఇచ్చారు పండుగ. ఇది నా గుడి, ఇది ఆక్షన్ పెట్టి ఇలా చేయాలి అలా చేయాలి అసలు చెప్పడం. ఏదైనా సరే మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇలా చేసామంటే అలా చేసామని చెప్పండి. నిజంగా ఆయనకి మధ్య ఆంజనేయ చైర్మన్ ఇవ్వడం నిజంగా అందరికీ కూడా మా అందరికి కూడా ఎంత సంతోషం అంటే ఇంకా 4 రోజులు వస్తానుగా నేను కూడా ఒకే ఇచ్చి మాట్లాడాను. తమ్ముడు గారు మీకు వస్తానని విషయం చెప్పాను. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ గుడికి చైర్మన్కి అర్హత ఆయన మాత్రమే ఉంది. ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని చిన్న లేకుండా పెద్ద లేకుండా అందరినీ ఏరా అనుకుంటూ సంబోధించుకుంటూ మా మహిళా కమిటీ ఉన్నామంటే నిజంగా మాకు ఫుల్ స్వేచ్ఛ. ఇది చేయకమ్మా, అది చేయకండి అని మాకు ఆంక్ష పెట్టదు. అలాగే ఆయన నిజంగా ఇందులో ఇంకా ఆయన అనుకున్న సంకల్పం అంతా కూడా మధ్యాహ్న స్వామి చైర్మన్గా ఉండి అన్నీ కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా నూకాలమ్మ సన్నిధిలో కోరుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీమాత్రే నమః. మరి ఇప్పుడు మాట్లాడినటువంటి వక్తులందరూ కూడా అన్నగారి గురించి, అమ్మవారి గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి, ఆధ్యాత్మిక సేవ గురించి
మరి ఎన్నో విషయాలు చెప్పి ఉన్నారు. మరి నా విషయానికి వచ్చేటప్పటికి 2018 మార్చి 1 తారీఖున మరి అన్నగారి ఆధ్వర్యంలో మన కమిటీ సభ్యులు అందరూ కలిసి రాంబాబు మరి ఇక్కడ మన గుడి నిర్మాణం ప్రారంభిద్దాము, మరి ఆ వ్యవహారం అంతా నువ్వు చూసుకోవాలి, మరి ఇంటికాడ కనుక్కొని చెప్పాను అన్నయ్య. ఇప్పుడు రంగనాథరావు ప్రెసిడెంట్, నేను ప్రధాన కార్యదర్శి. అప్పుడు రంగనాథరావు ప్రెసిడెంట్, నేనే ప్రధాన కార్యదర్శి. అన్నయ్య నేను ఎవరిని అడగక్కర్లేదు, నా మాట అంటే వేదం మావాడికి ఓకే అన్నయ్య అన్న. 2018 మార్చి 1 తారీఖున చెట్టు దగ్గర ఒక కుర్చీ ఒక టేబుల్ వేసి అమ్మవారి సంస్థలో కూర్చోబెట్టడం జరిగింది. అదే నెల అదే సంవత్సరం ఉగాది మార్చి 8న రావడం జరిగింది. ఆ రోజు ఎప్పుడైతే మార్చి 1 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో అదే తడుగా వీరపాలెం గురుగారు గరిమెడ వెంకటరామ సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళడం, మొత్తం పెట్టించుకోవడం, మరి ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు మార్చి 8 ఉగాది 2018వ సంవత్సరం మరి శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం నిర్వహించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కరెక్ట్గా నేను నన్ను ఇక్కడ కూర్చోబెట్టి 100 నెలలు పూర్తవడం జరిగింది. మన జూన్ 1 తారీఖుకి మరి అంతా కూడా మరి పండన్నయ్య అనుగ్రహం వల్ల ఆలయ కమిటీ వారు అందరినీ నుంచి అమ్మవారి అనుగ్రహంతో నేను నా కుటుంబంతో పాటు నా బంధుమిత్రులు స్నేహితులు అందరూ కూడా నా విషయం చెప్పడం, వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మని దర్శించుకోవడం, మొక్కుకోవడం, పూజించుకోవడం, సేవ చేసుకోవడం అన్ని రకాలుగా కూడా చేసుకుంటూ దినదినాభివృద్ధి చెందడం అన్న దాంట్లో ఏ విధమైన సంకోచం లేదు. అభ్యాసం ప్రారంభించి సంవత్సరం సుమారుగా వస్తుంది. మన చైర్మన్ గారైన రాష్ట్ర చైర్మన్ గారైన అండు గారు మనతో మాట్లాడటం తక్కువ సమయం అయినా ఎప్పుడు వచ్చినా కానీ అర్చకులుగా నాకు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి, పిల్లలు ఉన్నారు, బాధ్యత చూసుకోండి, జాగ్రత్త అనేటువంటి సూచనలతో ఇప్పుడు కూడా అర్చకులు మంచి కోరుతూ ఇప్పుడు కూడా మేము చేసేటువంటి కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తూ ఇంకా చేయండి మహేష్ గారు, ఏం చేయగలరు చేయండి ఇంకా అని తప్ప ఆయన ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క సేవల విషయంలో తగ్గిందైతే లేదు. చక్కగా మా అందరినీ కూడా బాగా చూసుకుంటూ ఆలయ వృద్ధి విషయంలో కూడా చక్కగా ఆలోచన ఇలా చేయండి, ఇలా చేస్తే బాగుంటుంది అని మాకు తెలియదు కూడా మాకు చెప్తూ ఈ యొక్క ఆలయంలో మాకు పండుగ సూచనలు ఇస్తూ ఉంటారు. హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని 3వ రోజు జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో అన్నప్రసాద వితరణ చేశారు. కింగ్ ఆఫ్ కింగ్స్ నందమూరి బాలకృష్ణ ఫేవరెట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బాలకృష్ణ అభిమాన సంఘం ప్రధాన కార్యదర్శి చిటికెన రాంబాబుతో కలిసి కేక్ కట్ చేశారు. జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఎన్బీకే ఫేవరెట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో రాగాని శ్రీను ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మార్సిటి బాలకృష్ణ, చిటికెన రాంబాబు, తడికమల రాజశేఖర్, రాగాని శ్రీను, పొదిలి కమలదాస్, జుత్తుగ శ్రీను, కలపాల శ్రీనివాస్, సురవరపు హరీష్, చంద్రవల్లి శ్రీనివాసరావు, రొంగల బ్రదర్స్ తదితర అభిమాన సంఘ సభ్యులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు నిర్వహించిన సేవా కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పుట్టినరోజు జరుపుకుంటున్న నందమూరి యువరత్న బాలయ్య బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జూన్ 10 మొన్న 10వ తారీఖు నుంచి 3వ రోజు కార్యక్రమం ఇక్కడ సీతామహాలక్ష్మి అన్న ఆశ్రమం కాడ దివ్యాంగులకి, వికలాంగులకి, వృద్ధాశ్రములకి భోజనం ఏర్పాటు చేయటం జరిగింది. బాలయ్య బాబుకి నోకలమ్మ ఆశీస్సులు, అయ్యప్ప స్వామి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు, దీవెనలు మీ అందరూ సుఖ సంతోషాలతో మా బాలయ్య బాబుని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై బాలయ్య. జూన్ నెల 11వ తేదీ అంటే బాలకృష్ణ గారు 1960 సంవత్సరం జూన్ నెల 10వ తారీఖున జన్మించడం జరిగింది. మరి ఈ 2026 సంవత్సరం జూన్ 10వ తారీఖు మొదలుకొని ఈ రోజు వరకు గత 3 రోజుల నుంచి కూడా బాలయ్య బాబు పుట్టినరోజు జయంతి ఉత్సవాలను జరిపించుకోవడం వచ్చింది. మరి ఈ రోజు సీతామహాలక్ష్మి దివ్యాంగుల, వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా జై బాలయ్య, జై జై బాలయ్య అనుకుంటూ ప్రారంభించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన వేసవి సెలవులు, తెరుచుకున్న పాఠశాలలు, పాఠశాలలకు పయనమైన విద్యార్థులు.
10వ తరగతి వరకు బుట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం పాఠశాలలో తరగతులు నిర్వహించాలి అంటూ ఆందోళన చేపట్టిన తల్లిదండ్రులు సంఘాలు. చంద్రపూడి పోలవరం నియోజకవర్గంలో విజయవంతమైన వెన్నుపోటుకు 2 ఏళ్లు, పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు. భక్త సందర్భమైన జంగారెడ్డిగూడెం నూకాలమ్మ తల్లి ఆలయం మధ్య చైర్మన్ గా నియమితులైన డాక్టర్ రాజాన సత్యనారాయణకు ఘన సత్కారం. జంగారెడ్డిగూడెం బైపాస్ రహదారిలో క్రాస్ రోడ్ల వద్ద ఫ్లెక్సీలు, ప్రమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు. వార్తలు సమాప్తం. నమస్కారం.